ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు విజయవాడలోని డిఆర్ఓ ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ని కలిసి కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఓ సంవత్సరం గడువు ఇవ్వాలని ఏపీ సిపిసిఏ నాయకత్వాన్ని కోరామని తెలిపారు. సంవత్సర కాలం గడిచినా కూడా ఇప్పటికీ సిపిఎస్ విషయంలో ఎలాంటి ప్రగతి లేనందున తదుపరి కార్యాచరణ అనగా సెప్టెంబర్ 1న విజయవాడ నుండి గుంటూరు వరకు మిలియన్ మార్చ్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాజ్కి పాతాన్, కార్యదర్శి కరమి రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి చీరాల కిరణ్, వర్కింగ్ సెక్రటరీ ఎండి హుస్సేన్, ఏపీ యూనివర్సిటీస్ వైస్ ప్రెసిడెంట్ నూతక్కి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు నర్లగొర్ల, సభ్యులు అంద మురళీకృష్ణ, కె కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి పాత పెన్షన్ పునరుద్ధరించాలి, రెండోది 3000 మంది పైన ఉన్నటువంటి సిపిఎస్ ఉపాధ్యాయులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్న అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో ఎత్తివేయాలి. అలాగే ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా లక్షల రూపాయలు డిఏ బకాయిలు ఉన్నాయి. వాటికి మేము ట్యాక్స్ కడుతున్నాం కానీ ఇంతవరకు మాకు ఆ బకాయిలు చెల్లించలేదు. కాబట్టి ఈ 3 డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని 26 జిల్లా కలెక్టర్లకు కూడాను విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా ఈ సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర ముగిసేలోపు ఈ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 పరిష్కారం కాకపోతే లక్షలాది మందితో విజయవాడ నుంచి గుంటూరు వరకు పెన్షన్ మార్చ్ సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినోత్సవం ఆ రోజు తప్పకుండా జరుపుతాము. అలాగే ఇచ్చి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి మమ్మల్ని మోసం చేసి ఒకవైపు కేసులు పెడుతూ భయపెడుతూ, అలాగే మాకు రావాల్సినటువంటి పిఆర్సీ విషయంలో కానీ డిఏ విషయంలో కానీ సిపిఎస్ బకాయిల విషయంలో మోసం చేసి ప్రజల్లో తులకం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వము ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏరుకోరి మేము తెచ్చుకున్నాం. వీళ్ళు కూడా సంవత్సరం పాటు టైం అడిగారు. మరి ఆ సంవత్సరము సమయం ముగిసింది. మరి ఇప్పటికి కూడా ఉపాధ్యాయుల పట్ల ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సౌకర్యాల పైన ఏ నిర్ణయము తీసుకోలేదు. కాబట్టి మరొకసారి హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో జమిలీ ఎన్నికల లోపు మా పాత పెన్షన్ విషయంలో కానీ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఏ సమస్య పరిష్కారం కాకపోతే నాటి ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా పడుతుందనే విషయం కూడా మీకు హెచ్చరిక గురి చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఎవరైనా ఒకటే, మాకు ఉపాధ్యాయులు పార్టీలు లేవు, ప్రభుత్వాలు లేవు. కేవలం మా యొక్క సమస్యల మీద మాత్రమే. మా సమస్యలు పరిష్కరించిన రోజు, మేము రోడ్డు ఎక్కిన రోజు అది ఖచ్చితంగా అది ప్రభుత్వానికే అవమానం. ఈ విషయం వాళ్ళు గ్రహించట్లేదు. కానీ మేము మరొకసారి గుర్తు చేస్తున్న ఈ విషయాన్ని, ఏ ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ప్రభుత్వాలు మారుతాయని మరొకసారి హెచ్చరిస్తున్నాం. కరిమి రాజేశ్వరరావు, ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను.